జిహెచ్ఎంసి పరిధిలో ఈ పథకం ప్రధానంగా 2 రకాలుగా అమలవుతుంది. ఒకటి సొంత ప్లాట్ ఉన్న వారికి, 2 స్లమ్ బస్తీలో నివసించే పేదలకు. ఒకటి సొంత ప్లాట్ ఉన్న వారికి L1, ఇంకోటి L2 వాళ్ళకేమో స్లమ్ బస్తీలలో G+3 అపార్ట్మెంట్లు కట్టి ఇస్తారనేది చెప్తున్నారు. అది ఎక్కడ ఇస్తారనేది కొన్ని బస్తీ స్లమ్ ఏరియాలు గుర్తించారు, వాటి గురించి చెప్తాను చూడండి. ఫస్ట్ సొంత ప్లాట్ ఉన్న వారికి అర్హులైన పెద్ద కుటుంబాలకు సొంత భూమిపై ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయం, 100% సబ్సిడీ ఇస్తారు. జిహెచ్ఎంసిలో సొంత భూమి ఉన్నవారు చాలా తక్కువగా ఉన్నారు. ఈ ఆప్షన్ పరిమితంగా ఉంటుంది. 2 స్లమ్ బస్తీలలో నివసించే పేదలకు జిహెచ్ఎంసి పరిధిలో 166 బస్తీలు స్లమ్స్, హైదరాబాద్లో 106, రంగారెడ్డి డిస్టిక్లో 26, మేడ్చల్ మల్కాజ్గిరిలో 12, సంగారెడ్డిలో 5 నివసించే పేదలకు ఇన్ సిటు రీహాబిలిటేషన్ అదే ప్రాంతంలోనే G+3 గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తారు. అర్థమైందండి? జిహెచ్ఎంసి పరిధిలో బస్తీలు మొత్తం 166 ఉన్నాయి. అంటే స్లమ్స్ అన్నా బస్తీలన్నా అదే, అయితే 166 ఉన్నాయి. వాటిలో హైదరాబాదులో 106 స్లమ్స్లు బస్తీలను గుర్తించారు. ఆ స్లమ్స్ బస్తీలలో ఏం చేస్తారంటే అక్కడ డెవలప్మెంట్ కోసం G+3 అపార్ట్మెంట్ను నిర్మించి అక్కడ గుడిసెల్లో ఉంటున్న వారిని వాళ్ళకు ఇల్లును ఇస్తూ, అదేవిధంగా ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకు కూడా దాంట్లో ఆ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్లు ఇస్తారని చెప్తున్నారు. అయితే అవి హైదరాబాద్ పరిధిలో 106 స్లమ్ బస్తీలను గుర్తించారు. అదేవిధంగా రంగారెడ్డిలో 26 స్లమ్ బస్తీలను గుర్తించారు. అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో 12, సంగారెడ్డి డిస్టిక్లో 5. దీన్ని ఏమంటారంటే ఇన్ సిటు రీహాబిలిటేషన్. ప్రభుత్వం భూమి గుర్తించి బ్లాక్స్ కట్టి అలాట్ చేస్తుంది. ఇది ప్రధానంగా 2025లో జరుగుతున్న ప్రక్రియ. ఇంకా పాత 2 BHK హౌసింగ్ ప్రాజెక్టులు కొల్లూరు వంటివి పూర్తి చేసి పెండింగ్ బెనిఫిషియరీలకు ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంద్రమ్మ కింద స్లమ్లోనే ఫోకస్ చేస్తున్నారు. పెండింగ్లో ఇంత ముందుకు కేసీఆర్ అప్పుడు అప్లై చేశారో, ఎవరికైతే రాలేదో అటువంటి వారికి 2 BHK కొల్లూరు అపార్ట్మెంట్స్లలో పెండింగ్ అయితే ఉన్నాయో వాటిని పూర్తి చేసేస్తున్నారు. ఈ ప్రజాపాలన అప్లై చేశారో వారికి మాత్రం ఇటువంటి స్లమ్ బస్తీలను గుర్తించి వాటిలో G+3 కట్టి వాటిలో ఇస్తారని చెప్తున్నారు. ఎక్కడ ఇస్తారు? నిర్దిష్ట లొకేషన్స్ ఇంకా పూర్తిగా ప్రకటించలేదు, కానీ జిహెచ్ఎంసిలోని బస్తీలు స్లమ్స్ ప్రాంతంలోనే అదే చోట రీడెవలప్మెంట్ ద్వారా G+3 బ్లాక్స్ కట్టి ఇస్తారు. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో 16 ప్రధాన స్లమ్స్లో మొదటి దశలో ప్లాన్ చేశారు. అంటే 16 స్లమ్ బస్తీలలో ప్లాన్ చేశారు ఆల్రెడీ G+3 కట్టడానికి. స్లమ్ బస్తీలను గుర్తించి వాటిలో స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. జిహెచ్ఎంసిలో 10,71,000 దరఖాస్తులు వచ్చాయి. వెరిఫికేషన్ జరుగుతుంది. మరిన్ని అప్డేట్ కోసం అధికారిక సైటు లేదా జిహెచ్ఎంసి వార్డు ఆఫీసును సంప్రదించండి. మొత్తం దరఖాస్తులు 10,71,000 దరఖాస్తులు వచ్చినాయి. అవి వెరిఫికేషన్లో ఉన్నాయి. అయితే అవి వెరిఫికేషన్ చేస్తూ ఒక్కొక్క దశగా అపార్ట్మెంట్లు G+3 కట్టి ఇస్తారని చెప్తున్నారు.